यस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नस्य प्रायेष्व भद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्ते भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। బ్రహ్మదేవుడి స్థుతి చూస్తున్నామండి. సృష్టి చేసే ముందు ఆ సృష్టి చేసే శక్తి కోసం బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనలు చూస్తున్నాం. ఓకే, సో మొదట బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క రూపం గురించి స్తుతిస్తున్నాడు. తర్వాత జీవుల యొక్క స్థితి, అలాగే శుద్ధ భక్తులు ఎలా భగవంతుణ్ణి తమ హృదయాల్లోనే ఉంచుకుంటారు, ఎలాగా కర్ణరంధ్రాల ద్వారా వాళ్ళు భగవంతుని చూడగలుగుతారు, అలాగే దేవతలు అంటే ఇహ దేవతలందరూ కూడా భగవద్భక్తులే అయినా కూడా శుద్ధ భక్తుల కింద రావట్లేదు, ఎందుకంటే ఇంకా ఇంద్రియ భోగత్వం అనేది ఉంది. సో ఇవన్నీ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సో నెక్స్ట్ 14వ శ్లోకం చేయాలి మనం. అవును మేడం. ఓకే, 340 పేజీ నం. యా 342 తృతీయ స్కందం 9వ అధ్యాయం 14వ శ్లోకం ఉంది. 340. తన అంతరంగిక శక్తి ద్వారా శాశ్వతంగా ప్రత్యేక పరుపబడేడి పరబ్రహ్మమునకు నా వందనములు. ఆత్మానుభూతి కొరకు అతని అభేదమగు నిరాకార లక్షణము బుద్ధి ద్వారా అనుభూతమగును. విశ్వపు సృష్టి స్థితి లయ కార్యములను తన లీలల ద్వారా అనుభవించడి ఆ దేవదేవునకు నా వందనములను అర్పిస్తున్నాను. సో ఈ నిరాకార లక్షణము అనేది భగవంతుడి నుంచి అభేదము. అభేదము అంటే భగవంతుడికి మళ్ళీ నిరాకార తత్వానికి తేడా లేదు, వేరు వేరు కాదు. అలాగే భగవంతుడు పరమాత్మ వేరు వేరు కాదు. అనేక లక్షణాలతో వివిధ భక్తులు ఆ పరమ సత్యాన్ని బ్రహ్మ పరమాత్మ భగవాన్ ద్వారా అనుభూతి చెందుతున్నారు. సో అవన్నీ కూడా వాటికి భేదం లేదు అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. నెక్స్ట్ శ్లోకం ఇంపార్టెంట్ అండి. మనకి ఆడియో బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది.
అవునా? మిగతా వాళ్ళకి ఎలా బాగుంది ఉంది? మాతాజీ, మాకు బాగానే ఉంది మాతాజీ. బాగా ఉంది అవునా? పర్వాలేదండి అండ్ సార్, బాగానే ఉంది. మీ రూమ్ లో ఒకసారి తలుపు తీసి ఉంచండి, లేకపోతే మీకు అక్కడ నెట్ ఏదైనా ప్రాబ్లం ఉంది. ఓకే, 15. యస్యావతార గుణకర్మ విడంబనాని నామాని యేసు విధమేభివశా గృణంతి తేనైక జన్మ శమలం సహసైవ హిత్వా సంయాంత్యపావృతామృతం తమజం ప్రపద్యే. భగవంతుడి నామం గురించి మనం, నామం కదా కలియుగంలో ఏంటి, నామ సంకీర్తన. ఓకే, సో భగవంతుడి యొక్క నామం గురించి మనకి తెలియకపోతే నామ సంకీర్తన సరిగ్గా చేయడం ఉండదు. సో ఆ నామం గురించి భక్తులు అనేక చోట్ల చెప్పారు. ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క నామం గురించి చెప్తున్నాడు. యస్యావతార గుణకర్మ విడంబనాని అంటే యవ్వాని అవతారములు, గుణములు, కర్మలు లౌకిక కలాపముల విడంబన మాత్ర అనుకరణములై ఉన్నవు. అట్టి దేవదేవుని చరణ కమలములను నేను ఆశ్రయింతును. మరణ సమయమున అతని దివ్య నామములను వివశ్వతమున అయినను ఉచ్చరించిన వాడు నిక్కముగా అనేక జన్మల పాపముల నుండి శీఘ్రముగా క్షాళితుడై అతనిని నిశ్చయముగా పొందజాలను. సో భగవంతుడి అవతారాలు, గుణాలు, కర్మలు లౌకికత్వం అనేది ఏమాత్రము మిళితం లేకుండా దివ్యమై ఉన్నాయి. జన్మ కర్మచమే దివ్యం ఉంటుంది భగవంతుడు. దివ్యము అంటే ఆధ్యాత్మికము, అంటే భౌతికత్వము, భౌతిక రాహిత్యము. ఓకే, సో అలాంటి దేవదేవుని చరణ కమలాలను నేను ఆశ్రయిస్తున్నాను. ఇంకోటి ఏం చెప్తున్నాను, మరణ సమయమున వివస్వతతో అంటే ఏ దిక్కు లేదు, అంటే ఎలా భగవంతుడి నామాన్ని ఉచ్చరించినా కూడా అనేక పాపాల నుంచి వాడు విముక్తుడయి అతనిని నిశ్చయంగా పొందజేయును. అంటే భగవంతుడిని అతి శీఘ్రంగా వాడు చేరుకోగలడు. సో ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అండి భక్తులందరికీ. సో నేను కృష్ణ అంటే నా పాపరాహిత్యం మొత్తం అయిపోయి నేను ఇప్పుడు భగవంతుడిని చేరుకోవడానికి నాకు అర్హత వచ్చేసిందా లేదు? చేరుకుంటా, వచ్చింది. చేరుకుంటానా ఖచ్చితంగా? గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా లేదా అండి? ఇప్పుడు మనందరికి వైకుంఠం గ్యారంటీయా కాదా? అజామిలుడి కథ కూడా ఉంది కదమ్మా, నారాయణ అనే కడికి. కాదు, అంటే ఇన్ని రోజులుగా భగవద్గీత అంటున్నాం, భాగవతం అంటున్నాం, హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాం, మనందరికి వైకుంఠం గ్యారంటీయా కాదా? గ్యారంటీ మేడం. గ్యారంటీయా? సౌజన్య గారికి గ్యారంటీ, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నమ్మకము మాతాజీ. ఆ టైం అనుకునే ఛాన్స్ తక్కువగా ఉంది మాతాజీ. నిన్ననే డెత్కి రాబట్టి అర్థమైతా ఉంది మాతాజీ. ఏంటండి విజయ గారు? ఏం లేదు, మామూలుగా అనుకుంటే గ్యారంటీనే. అయితే నిన్నే వెళ్ళొచ్చాను చెప్పా కదా మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అని. ఆ టైంలో వచ్చి బాధలో హాస్పిటల్లో పోతే ఏమీ స్మరణకి ఏమీ అనుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదేమో అనిపిస్తుంది. అది మనకి ఏదైనా పొరుదను సుకృతం ఉండి ఆ టైంలో అనుకోగలమేమో. కానీ నేను కూడా అనుకున్నాను వాళ్ళు చెప్పినాక, లాస్ట్ అనుకోవాలంటారు కదా, ఆ టైంలో అసలు ఎట్లా కుదరదు కూడా కుదరదేమో అని అనిపించింది మాతాజీ. ఏమీ తెలియదు కదా. ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా? మనందరికి వైకుంఠం గ్యారంటీయా కాదా? మనకి ఆ నమ్మికతోటే మన నమ్మకమే ముఖ్యం మేడం. భక్తి అదే స్మరణ చేయాలని, దానికనే కదా దండం పెట్టుకునేది. ఆ లైస్ట్ నమ్మకం లేకపోతే రావాలి. నమ్మకం లేకపోతే కృష్ణ అన్నాను అనుకోండి, అదే ఎవరినో వెక్కిరిస్తూ కృష్ణ అన్నాను, వాడి పేరు కృష్ణ, వాడిని వెక్కిరించడం కూడా వైకుంఠం గ్యారంటీ అనా? వైకుంఠం గ్యారంటీనే. గ్యారంటీ. ఇప్పుడు నారాయణ అన్నాడు కదా అజామిలుడు, ఆయన ఎంత ఇది చేసి కూడా నారాయణ అనేటప్పటికి లాస్ట్ లో మరి అజామిలుడు వెళ్ళలేదే.
ఆ నలుగురు వాళ్ళు వాదించుకున్నారు, వెళ్ళిపోయారు. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అత్తమ్మ మీరు. కరెక్ట్. అజామిళుడు ఏదో యాదృచ్ఛికంగా కొడుకుని పిలుస్తూ నారాయణ అన్నాడు. మరి వెళ్ళాడు వైకుంఠానికి, వాళ్ళిద్దరు వాదించుకున్నారు, వెళ్ళిపోయారు కదా. విష్ణుదూతలు వెళ్ళిపోయారు, యమదూతలు వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు తపస్సు వెళ్ళారు కదా చేశాక మాతాజీ, మా మనిషిని పిలుచుకొని పోయినారు కదా. మళ్ళీ ఇంకొక తర్వాత ఛాన్స్ ఇచ్చారు కదా, ఇంకొక చాలా ఛాన్స్ ఛాన్స్ వచ్చింది కదా అట్లా చేసుకునేదాన్ని. ఎప్పుడు చాలా ఏంటంటే సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఎప్పుడైతే భగవన్ నామం తీసుకున్నామో మనం జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేసేసాం. మనకి ఐఐటి ఢిల్లీయా ఫస్ట్ ఐఐటి మద్రాసు సీట్ అయితే వచ్చేసింది. కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకా సాధన అక్కడితో ఆగిపోలేదు. నాకు అడ్మిషన్ వచ్చింది కదా అని అడ్మిషన్ లెటర్ తీసుకెళ్ళి కంపెనీలో చూపిస్తే లాభం లేదు. అడ్మిషన్ వచ్చింది కానీ అక్కడ ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి. అయితే అడ్మిషన్ గ్యారంటీ అంటే ఏంటి? ఐఐటిలో వచ్చేసింది, మన సాధనని బట్టి మన డిగ్రీ మన చేతికి వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఇప్పుడు ఐఐటి కాబట్టి ఒక లిమిట్ ఉంటుంది, 6 ఏళ్లలోపు 7 ఏళ్లలోపు నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే నీకు డిగ్రీ. వైకుంఠ ప్రవేశం అలా కాదు. ఒక్కసారి భగవత్ నామం ఏ రకంగా తీసుకున్నా సరే ఏమవుతుందంటే మళ్ళీ 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 మనకి భక్తి ముందుకు సాగే అవకాశాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఈ అవకాశం కలుగుతూ ఉండే కొద్ది అంటే మీకు ఇదివరకు చెప్పాను గుర్తుందా, గాఢాంధకారంలో మునిగిపోయిన ఒక చిట్ట చీకటి అడవిలో ఉన్నాం, చీకటిలో ఉన్న మార్గం ఎటో తెలియట్లేదు. ఓకే, సో కృష్ణ అనగానే ఏంటంటే లైట్ ఎక్కడుందో అటు పక్క నుంచి లైట్ కనిపిస్తుంది. ఓహో, ఎందుకంటే అప్పటి వరకు దిక్కు తెలియదు, ఇటెళ్ళాలా ఎటెళ్ళాలి దిక్కు తెలియదు. కృష్ణ అనగానే ఒక లైట్ పంపిస్తాడు భగవంతుడు. సో మనం భగవన్ నామం తీసుకోగానే సో మనకి అర్థమైంది, ఓహో నేను ఈ డైరెక్షన్ లో ఇప్పుడు కానీ ఇంకా వెళ్ళాలి. సో కృష్ణ అనే కొద్దీ మనకి అడ్డంకులన్నీ దారి క్లియర్ అవుతూ ఉంటుంది. ఒకసారి అడ్మిషన్ అయిపోయింది, నువ్వు చేసే కొద్దీ కృష్ణ అనే కొద్దీ ఏమవుతుందంటే అతి శీఘ్రంగా సాంకేతం పారిహాస్యం వా, పరిహసిస్తూ కానీ ఎవరినో సంబోధించి కానీ ఏం చేసినా సరే భగవన్ నామం అనేది మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. అదే బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, అతని దివ్యనామాలను వివస్వతమున అయినను ఉచ్చరించిన వాడు నిక్కముగా అనేక జన్మల పాపముల నుండి శీఘ్రముగా క్షాళితుడే. సో అజామిళుడి కేసులో ఏమైంది, ఇద్దరి వాదన వినిపించింది అజామిళుడికి. వెంటనే పశ్చాత్తాపంతో అన్ని విడిచిపెట్టి హరిద్వారాన్ని చేరుకుని అక్కడ భక్తుల సాంగత్యంలో సేవించుకుంటూ తన శేష జీవితాన్ని గడిపి అంత్యమున విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళారు. అంటే మనకి మళ్ళీ మళ్ళీ భక్తి చేసుకునే సేవ అధికం అవుతూ ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైందా? అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎండ్ కూడా అవుతుంది, చేరుకుంటాం కృష్ణుడు. ఈ మధ్యలో అనర్థాలు ఒక్కొక్కళ్ళ సాధనని బట్టి, అనంత కాలంలో మనకి 10 జన్మలు పట్టింది అనుకోండి, అయినా కూడా మొదలెట్టాను చేరుకున్నామనే లెక్క, అవునా కదా? చేసిన వాడు చేరుకుంటాడు, స్పెషల్లీ అంత్యకాలంలో. ఇప్పుడు విజయ గారు ఇందాక తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, అంత్యకాలంలో స్మరణ వస్తుందని ఏం లేదండి, గ్యారంటీ ఏం లేదు. రామా అని అనాలి అని ఉండొచ్చు, కానీ నోరు పెగలకపోవచ్చు, సౌండ్ రాకపోవచ్చు. అజామిళుడికి కనీసం పేరు బయటకు పలకగలిగాడు, నారాయణ అని అనగలిగాడు. ఆ పరిస్థితి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తయే ముకుందమాల్లో కుందమాల స్తోత్రంలో కులశేఖర్ ఆళ్వార్ అంటున్నాడు, కఫము వాతము పిత్తము అసలు నాకు నీ నామం ఉచ్చరించగలనో లేదో కృష్ణ, ఇప్పుడు నేను స్వస్థతతో ఉన్నాను, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అన్ని ఇప్పుడు పనిచేస్తున్నాయి, ఇప్పుడు నేను మనసారా నీ సేవ చేసుకుంటాను. అప్పటి పరిస్థితి నాకేంటో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, సేవ చేసే కొద్దీ మనకి అక్కడ కూడా భగవన్ నామస్మరణ కలుగుతుంది. అంతే, భగవన్ నామస్మరణ అనేది చాలా చాలా పెద్ద వరం అండి. అందుకనే ఇప్పుడు
ఎవరినైనా చూడడానికి వెళ్ళాం మనం, మరి వాళ్ళకి ఏమీ తెలియదు కదా, మనం ఎలా సహాయం చేయగలము? పక్కన హరే కృష్ణ మహామంత్రం పలుకుతూ ఉండేలా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళ పక్కనకి వెళ్ళి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వినిపించిందో లేదో, వినగలిగే శక్తి ఉందో లేదో, భగవన్నామ స్మరణ జరగాలి. మనకు అదే మాకు ఎప్పుడు మీరు చెప్పలేదు, నాకు అదే అనిపించి నేను అదే చేస్తా ఉన్నాను అనమాట జైతప్పుడు అక్కడ. అతనికి వినిపించేలా మనకి అదే చేస్తే తెలిసింది మనకి అని. మనకి తెలుగులో మాట. చిన్న కథ ఉంటుంది, గుర్తుందా? వాడి చేత ఎలా అయినా నారాయణ అనిపించాలి అనుకుంటా. వాడికి ఏమీ వినిపించట్లేదు. నారా. వినిపించకపోతే ఆ నార తీసుకొచ్చారు. కనీసం పీచు అంటాడు. నారాయణ అంటే 4 అక్షరాలు పెట్టేటప్పటికి 4 విష్ణుదూతలు వచ్చారు. సరే కనీసం వీడి చేత నారా అనిపిద్దాము అంటే వాడు పీచు అని అంటున్నాడు. ఎందుకంటే వాడి భాగ్యం అంతే. జీవితంలో ఒక్కసారి కూడా మరి నువ్వు నారాయణ అనలేదు, నీకు ఆ స్మరణ రాలేదు. సో నిత్యం స్మరణ ఎందుకు జరగాలి అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. క్లీనింగ్ అనేది కంటిన్యూస్, శుద్ధి, అనర్థ నివృత్తి జరగాలి, రుచి రావాలి, భావస్థితికి రావాలి, ప్రేమ రావాలి. అన్నిటికంటే ముఖ్యం భగవంతుడి మీద ప్రేమ రావాలి, భగవంతుడి సేవకి ఆ రుచి రావాలి. ఓకే, కానీ భగవన్ నామం అంత పవర్ఫుల్. అందుకనే మనం జపం చేసే ముందు భగవన్ నామం యొక్క విశిష్టత చెప్పుకుని శిక్షాష్టకం మనం చెప్పుకుంటాం. ఆ విశిష్టత మనకి అర్థం అవ్వాలి. నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్తార్పిత నియమిత స్మరణేన నియమిత స్మరణే న కాలః ఏతాదృశీ తవ కృపా భగవాన్. భగవాన్ నీ కృప వల్ల ఏం చేసావంటే నీ అనంత శక్తిని నామంలో పెట్టేశావు. దుర్దైవం ఈదృశం, కానీ నా దురదృష్టం ఇహజా నా అనురాగం, దాని మీద నాకు అనురాగం రావట్లేదు. నీ వైపు నుంచి నువ్వు అన్నీ చేసేసావు, నీ నిజ శక్తి నామంలో పెట్టేశావు, నేను తిన్నగా చేయట్లేదు కదా. సో దాని మీద నాకు అది నా భాగ్యం, నా దురదృష్టం కొద్దీ నాకు దాని మీద రుచి రావట్లేదు. సో భగవన్ నామం మీద దేని మీద మన అటాచ్మెంట్ పెంచుకోవాలి అంటే భగవన్ నామం మీద. 16 లోక వృక్షమునకు నీవే ప్రధాన మూలమై ఉన్నావు. సృష్టి స్థితి లయము కొరకు మొట్టమొదట భౌతిక ప్రకృతి 3 కాండములుగా నేను శివుడు సర్వశక్తిమంతుడవగు నీవుగా విభజింపబడుట ద్వారా ఈ వృక్షము పెరిగినది. పిమ్మట బహుశాఖలతో మనము వృద్ధి చెంది ఉంటుంది. కనుకనే భువన ద్రుమమగు నీకు వందనములను అర్పించుచున్నాను. వృక్ష మూలం ఒకటే అండి, ఆరిజిన్, సోర్స్. మూలం భగవంతుడా నువ్వు. ఈ మూలం నుంచి ముందు ఇంకొన్ని 3 వేళ్ళు వచ్చాయి. ఏంటవి? బ్రహ్మ విష్ణు మహేష్. ఇక్కడ అదే చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. నువ్వు మూలం, నీ దగ్గర నుంచి 3 కాండలు వచ్చాయి. అక్కడి నుంచి ఇంకా అనేక రకాల కొమ్మలు అన్నీ వచ్చాయి. ఎవరి కొమ్మలు ఆకులు అంతా? దేవతలు 33 కోట్ల దేవతలు లేదా 3 కోటి దేవతలు, ఏదైనా సరే. సో మూలం, వృక్ష మూలం భగవంతుడు. అదే కదా మనం భాగవతం చెప్తోంది. వృక్ష మూలం సంతృప్తి చెందితే చెట్టంతా కూడా హ్యాపీ. అమ్మో నేను విష్ణుమూర్తికి పూజ చేశాను, శివుడికి కోపం వస్తుందేమో, శివుడికే చేశాను, విష్ణుమూర్తికి కోపం వస్తుంది. మిగతా దేవతల మాట ఏంటి? అలా అయితే అనంత కోటి దేవతలు మనకి నామాలు కూడా తెలియవు. పట్టుమని 10 మంది దేవతల పేర్లు తెలుసు. ఉన్నది 33 కోట్ల దేవతలు, వాళ్ళందరూ నేను ఎలా సంతృప్తి పరుస్తాను? ఇంత మహావృక్షానికి ఎన్ని జన్మలు అయితే నేను ఒక్కొక్క చెట్టు తడపగలను? అక్కర్లేదు. మూలంకి నీళ్లు పోస్తే మొత్తం వృక్షం అంతా కూడా. సో బ్రహ్మదేవుడు ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నాడు. బ్రహ్మదేవుడి రెఫరెన్స్ మనం చూస్తున్నాం. భగవంతుడే మూలం. ఆ మూలం నుంచి 3 కాండలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్, జనసామాన్యము తమ మార్గదర్శనము కొరకై నీచే ప్రత్యక్షముగా ఉపదేశింపబడిన
నిజ లాభ కర్మల ఎందుగాక మూర్ఖపు కర్మల ఎందే నెలకొని ఇందురు. మూర్ఖపు కర్మయడ వారి స్వభావము పటుతరముగానున్నంత వరకు జీవన సంఘర్షణ ఎందలి ప్రణాళికలన్నీయును చిన్న భిన్నములు కాగలవు. కనుకనే కాలరూపమున వర్తించున్నటువంటి నీకు నేను వందనములను అర్పించుచున్నాను. ప్రతి ఒక్కడు కర్మని ఆచరించాలి. ఆ కర్మ ఎలా ఉండాలి? 2 రకాల కర్మలు. ఒకటి నిజ లాభ కర్మ. ఏంటి? ఏదైతే భగవంతుడి చేత ఉపదేశింపబడినదో, అంటే భగవత్ ప్రీత్యర్థం ఏ కర్మలైతే చేస్తున్నామో అవి నిజ లాభ, నిజమైన లాభాన్ని చేకూర్చే కర్మలు. మిగతా కర్మల్ని ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు? మూర్ఖపు కర్మలు. మిగతావన్నీ కూడా మూర్ఖపు కర్మలు. ఆ కర్మలన్నిటినీ పట్టుకుని నేను ఇది ఇచ్చేసేస్తాను, అది చేసేస్తాను. భగవద్గీతలో సీక్వెన్స్ చెప్తాడు కృష్ణుడు. నేను ఇవాళ నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, రేపు 10 కోట్లు చేస్తాను, దాన్ని 100 కోట్లు చేస్తాను, నా తరతరాలకి నేను వచ్చేలా చూసుకుంటాను, నన్ను మించిన వాడు ఎవడు లేడు, ఇంకా ప్రణాళికలోనే ఉంటాడు, ఈలోపు ఫైనల్ ఎగ్జామ్ రానే వస్తుంది. వీడి ప్రణాళిక చేసుకుంటడంలోనే జీవితం అంతా కూడా అయిపోయింది. ఇవన్నీ ఏంటి? మూర్ఖపు ప్రణాళికలు. వీటికి అంతం కూడా లేవు. ఎప్పుడైతే పటుతరముగానున్నంత వరకు, ఇవే పట్టుకుని ఉన్నంత వరకు ఏమవుతుంది? వాళ్ళ ప్రణాళికలన్నీ చిన్న భిన్నములు కాగలవు. ఎప్పుడు చిన్న భిన్నం అవుతాయి? కొన్నిసార్లు వెంటనే చిన్న భిన్నం అవుతాయి. చాలా ప్లానింగ్ చేసుకుని ఉంటాం, నెక్స్ట్ డే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోవచ్చు, ఏం చేయడానికి లేదు. ఏముంది, 9ంటికి ఫంక్షన్, 6ంటికి ఫ్లైట్ ఎక్కితే అయిపోతుంది అని అనుకుని ఉండొచ్చు. అతి ముఖ్యమైన మీటింగ్ అయి ఉండొచ్చు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేయడానికి లేదు. కొన్ని ఇంకా ప్రణాళికలు ఇంకా ఎక్స్టెండ్ చేశాను, లేదు నాకు అన్నీ అవుతున్నాయి అనుకున్నా కూడా చిట్ట చివర కాల రూపమున వర్తించినటువంటి నీకు, సో ఏవైతే మూర్ఖకు కర్మలు ఉన్నాయో అవి పట్టుకుని చేస్తూ ఉన్నారో కాల రూపంలో, అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. అలాంటి నీకు, అంటే నీ కాల రూపం వల్ల అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ ఒకసారి ఈ శ్లోకం చూద్దామండి. 7వ స్కందంలో ప్రభుపాద వారు ఇక్కడ రాస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మతిర్న కృష్ణే పరతస్వతో వా మితోభిపద్యేత గృహవ్రతానాం పదాంతగోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం నతే విదుస్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అంధాయథాందైరుపనీయమానా తేపి శతంత్ర్యామురుదాం నిబద్ధం. మిథ్యాపూర్వకమగు భౌతిక సుఖమునందే పడి కొట్టుకొన్న కృత నిశ్చయులైన మనుజులు గురువుల ఉపదేశములచే గాని, ఆత్మానుభూతి చేత గాని, లేదా పరస్పరల చర్చల గాని కృష్ణగత చిత్తులు కాబోరు. కళ్ళము లేని ఇంద్రియములచే వారు అజ్ఞాన అంధకారమునకు ఈడ్వబడి ఈ విధంగా చర్విత చరణమున రసరహిత పిప్పినే నములుట పిచ్చిగా నెలకొని ఉందురు. జగత్ప్రభువుకు విష్ణువును పొందుటయే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యమని తమ మూర్ఖమగు కర్మల కారణమున వారెరుగజాలరు. కనుక వారి జీవన సంఘర్షణ భౌతిక నాగరికత యొక్క తప్పుదారి పట్టి ఉండును. ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివానిచే నడుపబడి ఇద్దరును గోతిలో పడినట్లు వారు తమ వంటి ఇతర మూర్ఖులచే నడపబడతారు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ప్రభుపాద వారు చాలా సార్లు కోట్ చేస్తారండి. పునశ్చర్విత చర్వణానాం, రసం లేదు, కృష్ణుడితో ఉన్నదే రసం. నిన్న మనం ఏం చేశాం కదా, కృష్ణుడు రసపూర్ణుడు, రసరాజు. కృష్ణుడికి సంబంధించిన ప్రతిదీ కూడా సారం రసంతో కూరుకొని ఉంది. సో కృష్ణ సంబంధితం లేని పనులు ఎప్పుడైతే చేస్తున్నామో అదేమవుతుంది? నమిలిందే పిప్పిని మళ్ళీ నవ్వుతుంది. షుగర్ కేన్ జ్యూస్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని చోట్ల ఫస్ట్ జ్యూస్ తీసింది ఎక్కువ కాస్ట్లీ,
దానికి దీనికి తేడా ఏంటి? రెండు చెరుకు రసమే కదా అని కాదు. ఒకడు ఏం చేస్తాడంటే ఇంకా దాన్ని తీసి మళ్ళీ పెడతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ పెడతాడు. పిప్పి పిప్పి పిప్పి. ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం తీసిన జ్యూస్ 30 రూపాయలు పెడతాడు, ఇంకా తర్వాత తీసిన జ్యూస్ 20 రూపాయలు పెడతాడు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సారం వెళ్ళిపోయింది ముందుగా. దీన్ని మళ్ళీ తీస్తాడు, మళ్ళీ తీసి ఇంకా పొడి పొడి రాలేంత వరకు పీల్చడానికి ట్రై చేస్తాడు. సో ఇంకా ఆ పొడి తింటే ఎలా ఉంటుందో ఆలోచించు. సో రసం లేని పనులు అంటే భక్తి లేని పనులన్నీ కూడా పునశ్చర్విత చర్యలు. అలాగే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యం భగవంతుణ్ణి పొందుట అని తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని అనుసరించి వెళ్తున్నట్టుగా వెళ్తే ఏమవుతుందండి? వాడు ఇద్దరు గోతిలో పడిపోతారు. పడతాడు, వీడు గోతిలో, ఇద్దరు గోతిలో. సో భగవద్గీత భాగవత అంటే భగవంతుడి ఉపదేశాలను ఇవ్వకుండా సొంత ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. నాకు ఇవాళ కూర్చున్నాను, నాకు ఇవాళ జ్ఞానోదయం అయింది, ఓకే, నాకు అనేక మంది భక్తులు వస్తారు. రేపు నా బుద్ధి గడ్డి తినొచ్చు, పర్వాలేదు. రేపు గడ్డి తినింది మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇవాళ భక్తులు రావచ్చు, రేపు పోలీసులు రావచ్చు. అలాంటి వాళ్ళని నమ్మదు. శాస్త్ర ప్రమాణంగా గురు సాధు శాస్త్రం, ఓకే, సాధు శాస్త్ర ప్రమాణంగా ఉన్న గురువుని ఆచరిస్తే, ఎందుకంటే గురువుకి ఆల్రెడీ జ్ఞాన చక్షురున్మిళితం అయినా ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. నేను అజ్ఞాన తిమిరాంధకారంలో కొట్టుకుని నడుస్తున్నాను, నాకు దారి తెలియట్లేదు. నువ్వు జ్ఞానం ద్వారా నా చక్షువుని అంటే తెరిపింపజేయి అని మనం గురువుని ప్రార్థిస్తున్నాం. సో గుడ్డివాడిని అనుసరిస్తే వాడితో పాటు మనం కూడా తమ మూర్ఖ కర్మలను వాస్తవంగా పరిహరించునట్టి ఉరుక్రముని కర్మల ఎడ అట్టి మూర్ఖ జనులు ఆకర్షితులు కాబోరు. భౌతికాసక్తి నుండి పూర్తిగా విడివడి ఉన్నట్టి మహాత్ములచే మార్గదర్శనము కావింపబడవలెనను మంచి బుద్ధి కలుగనంత వరకు వారికి అట్టి ఆకర్షణము కలుగను. కృష్ణ కథ మీద, కృష్ణ సేవ మీద గురువుని ఆశ్రయించాలి, సద్గురువుని ఆశ్రయించాలి అన్న బుద్ధి రానంత వరకు కూడా ఏంటి వాళ్ళకి కృష్ణ కథ మీద, కృష్ణ సేవ మీద, కృష్ణ నామ మీద ఆకర్షణ అనేది కలగదు. ఇంకా ఇది ప్రహ్లాదుడు చెప్తున్నాడు. 18 హే ప్రభు, అలుపు లేనట్టి కాలస్వరూపుడవు, సర్వయజ్ఞ భోక్తవు అగు నీకు వందనముల నర్పింతును. ద్విపరార్థముల కాలము నిలిచి ఉండునట్టి లోకమున స్థితుడనై ఉన్నప్పటికీ విశ్వమందలి ఒక్క నిమిషం. ఓకే, సారీ. ఓకే, ద్విపరార్థముల కాలము నిలిచి ఉండునట్టి లోకమున స్థితుడనై ఉన్నప్పటికీ విశ్వమందలి ఇతర లోకములనన్నింటికి నాయకుడనైనప్పటికీ ఆత్మానుభూతి కొరకై పెక్కు సంవత్సరములు తపస్సును ఆచరించినప్పటికీ నేను నీకు వందనములను అర్పించును. ఎందుకు చెప్తున్నా బ్రహ్మదేవుడి లాగా? అందరి దేవతల్లోకి టాప్ మోస్ట్ దేవత ఎవరు? ఇహ దేవతలందరిలోకి బ్రహ్మదేవుడు, అంతే కదా. మన ఫస్ట్ వచ్చింది బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడే, అదే మనకు అది చూసాం. బ్రహ్మదేవుడు ద్విపరార్థం. పరార్థము అంటే
50 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు 50 సంవత్సరాలు, మనకి సంవత్సరం కాలం అదన్నీ తెలుసు కదా, చాలాసార్లు చెప్తుంది. సో అన్నిటికంటే ఇంత ఆయుష్ ఉన్న నేను, అందరి దేవతల కంటే కూడా గొప్పవాడినైన నేను అంటే ఉన్నా కూడా నేను నీ కాలశక్తికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నీ కాలశక్తి ముందు నా ద్విపరార్థాల ఆయుష్ కూడా చిన్నదే. బ్రహ్మదేవుడికి కూడా అమ్మో టైం అయిపోయి టైం యొక్క పరిధిలోనే ఉన్నాడు. ఒక్క గోలోకంలోనే, గోలోకంలో ఏంటి, శ్రియ కాంత కాంత పరమ పురుష కల్పతరము ద్రుమా భూమిశ్చింతామణి గణమయీ తోయం అమృతం కథాగానం నాట్యం గమనమపి వంశీ ప్రియ సఖీ చిదానందం జ్యోతి పరమపి తదా స్వాద్యమపి చ స యత్ర క్షీరాబ్ధిః శ్రవతి సురభిభ్యశ్చ సుమహాన్ నిమేషార్ధాఖ్యో వా వ్రజతి నహి యత్రాపి సమయః. ఎక్కడైతే సమయం అనేది లేదో, సమయము అంటే కాలము, కాలము అంటే సమయం అంటూ ఉంటే అది వెళ్ళిపోతుంది. కాలమే లేదు ఎక్కడ, భూలోకం, భూలోకంలో వైకుంఠంలో ఆధ్యాత్మిక ప్రపంచాలు ఈ కాలం అనేది లేదు. అందుకే మనం సృష్టి చార్ట్ చూస్తే ఫస్ట్ కాలశక్తి ప్రవేశించింది, తర్వాతే బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు కూడా కాల పరిధిలో అందరికంటే గొప్పవాడనైనా కూడా కాలస్వరూపుడే నీ యొక్క శక్తి అవ్వడం వల్ల నేను నీకు నమస్కరిస్తున్నాను. నెక్స్ట్, హే ప్రభు, దివ్య లీలలను అనరించుటకు నీవు ఇచ్చా మాత్రమున పలు జీవజాతుల యందు, మానవుల కన్నను తక్కువగు జంతువుల యందును, అంతేగాక దేవతల యందును ప్రకటమగుదు. భౌతిక కల్మషముచే నీవు ప్రభావితుడవు కావు. ధర్మము పట్ల నీ బాధ్యతను పూర్తి కావించుటకే నీవు అరుదెంతువు. కనుకనే హే భగవాన్, అట్టి వివిధ రూపములను ప్రకటించినందులకు నీకు నేను వందనములను అర్పించుచున్నాను. సో భగవంతుడు ఎలాంటి అవతారాలు తీసుకున్నాడు, మత్స్యం, కూర్మం, వరాహం. అసలు వరాహ అవతారం ఇంకా ఆశ్చర్యం అసలు అందరికీ, అవునా కదా. స్వామి ఏంటి, వరాహ అవతారం ఏంటి, అసలు ఎంత సౌందర్యం, అంత దేవత శరీరం స్వీకరించవచ్చు కదా, దేవత శరీరం కూడా స్వీకరించు. ఇంద్ర పదవి లేనప్పుడు ఇంద్రుడి కింద వస్తాడు. ఓకే, అలాగే అదితికి వామనుడి కింద వచ్చాడు. ఎప్పుడైతే పాతాళంలో అంటే ఒక్క మురికి ప్రపంచం యొక్క ఏమంటారు ఆ గర్భంలోకి భూదేవి వెళ్ళిపోయిందో, అక్కడ ఏం చేయాలి, అక్కడ ఒక సూకరమే వెళ్ళగలదు. భగవంతుడు వెళ్ళలేడా అంటే భగవంతుడే సూకర రూపం తీసుకుని అక్కడ. ఇప్పుడు మనం భీష్ముడి దగ్గర చూసాం, భీష్ముడి వీరరసం రావాలంటే భగవంతుడికి దానికి తగ్గ శరీరం భగవంతుడు తీసుకుంటాడు. సో బాణం కదిలినప్పుడు రక్తం వస్తుంది, కృష్ణుడికి కూడా రక్తం వస్తుంది. మన పార్థసారథి స్వామిని చూస్తే ఇక్కడంతా నొక్కుకుపోయి ఉంటాయి పాపం. ఎందుకంటే ఒక యుద్ధంలో అర్జునుడికి కవచం కింద నించున్నాడు కృష్ణుడు, అనేక దెబ్బలు తగిలాయి. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, భౌతిక కల్మషముచే నీవు ప్రభావితుడవు కావు. కానీ ఆ శరీరాన్ని భౌతిక ప్రపంచంలో నువ్వు అవతారం తీసుకున్నావు, నీకు భౌతిక కల్మషం లేదు, అన్ని జాతుల్లోనూ నువ్వు అవతరించావు. ప్రభు, తీవ్రమగు అలలు గల ప్రళయ జలమునందు నీవు నిద్ర సుఖమును అంగీకరించుతివి. బుద్ధిమంతులగు వారికి నీ నిద్ర సుఖమును చూపుచు పన్నగ పర్యంకమున నీవు సుఖమును అనుభవింతువు. ఆ సమయమున విశ్వలోకములన్నీను నీ జఠరమున నిలిచి ఉండును. స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు సమస్త విశ్వం అంతా కూడా అతనిలోకి ప్రవేశిస్తుంది. నువ్వు విశ్వజలాల్ని ఆశ్రయించి నువ్వు యోగ నిద్రకి జారుకుంటున్నావు. 21. నా పూజా ధ్యేయమా, విశ్వమును సృజించు ప్రయోజనార్థం నీ కరుణచే నాభికమల భవనమున నేను జన్మించుతిని. నీవు నిద్రయందున్నప్పుడు లోకములన్నీను నీ దివ్య ఉదరమును స్థితమై ఉండును. ఇక ఇప్పుడు నీ నిద్ర ముగిసినది. ఉదయమున వికసించు కమలముల వలె నీ నేత్రములు
తెరుచుకున్నవి. సో అన్ని లోకాలు నీలో ప్రవేశించాయి. ఇప్పుడు నువ్వు మేల్కొన్నావు. ఇప్పుడు మేల్కొన్నావు కాబట్టి ఇప్పుడు ఇంకా సృష్టి ప్రారంభం అవ్వాలి కదా, అవి చెప్తుంది. దేవదేవుడు నా ఎడ కరుణాపూర్ణుడగుగాక. అతడే జగమందలి జీవులందరకు ఏకైక మిత్రుడు మరియు ఆత్మ అయి ఉన్నాడు. తన దివ్యమగు షడ్విభూతులచే అతడు సర్వులను పోషించును వారి చరమ సుఖము కొరకు. ప్రియులకు శరణాగత జీవులలో నేనును ఒకడైనందున పూర్వము వలనే సృష్టించుటకు కావలసిన అంతఃపరీక్షా శక్తిని పొందినట్లుగా అతడు నా ఎడ కరుణను గొనుగాక. నువ్వు ఇప్పుడు నిద్ర మేల్కొన్నావు. సో నేను ఇప్పుడు సృష్టిని ఇదివరకులా ప్రారంభించడానికి దానికి తగ్గ శక్తిని నిన్ను కోరుకుంటున్నాను. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సర్వదా శరణాగత జీవులకు వరదాయకుడై ఉన్నాడు. అతని కార్యములు ఎల్లప్పుడూ అంతరంగిక శక్తి రమా లేదా లక్ష్మీదేవి ద్వారా వనరింపబడు. భౌతిక జగత్తు సృష్టి కార్యమున అతని సేవయందు నియుక్తమగుట కొరకే నేను ప్రార్థించుచున్నాను. నా కర్మలచే నేను భౌతికంగా ప్రభావితుడను కారాదని నేను ప్రార్థించుచున్నాను. ఆ విధముననే సృష్టికర్త అనడి మిథ్యాగర్భమును నేను త్యజింప సమర్థుడనగుదును. ఇదే మనం అనుకున్న ప్రతిసారి కూడా పొద్దున లేస్తూనే మనం ఇది భగవంతుని కోరుకోవాలి. నీ చేతిలో పనిముట్టు కింద నేను నా కర్తవ్యాన్ని ఆచరించే శక్తిని నువ్వు నాకు ప్రసాదించు. ఇంకొకటి ఏంటి, నా కర్మలచే నేను భౌతికంగా ప్రభావితుడను కారాదని. ఈ కర్మలతో అటాచ్మెంట్ లేకుండా ఓకే నేను ఈ కర్మని ఆచరించాలి. అప్పుడు ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది, మిథ్యా గర్వం చేత ఇంకా ఇక్కడ కూడుకుపోతాను. సో ఈ మూడు విషయాలు కూడా మనం ఉదయం లేస్తూ గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడా నేను నీ యొక్క పనిముట్టు కింద, నువ్వు ఏ కర్మలైతే నీతో సంబంధించిన కర్మలు నేను, లేదా నా కర్మని నీ ప్రీతి అర్థం, అలాగే అలా చేయడం వల్ల నేను కర్మబంధుడని కాకుండా నేనే చేశాను, నా అహంకర్త. పొద్దునే గుర్తుపెట్టుకోవాలి, నా అహంకర్త. ఎవరు కర్త? హరిహి కర్త. భగవంతుడా నువ్వే కర్తవి, నీ తరఫున నేను నా కర్మలని ఆచరిస్తున్నాను. సో ఈ కర్మలని ఆచరించేటప్పుడు నేను ప్రభావితుడని కాకుండా అలాగే గర్వితుడని కాకుండా ఉండాలి. చేయడానికి తగిన శక్తిని, మూడిటిని కూడా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. భగవత్ శక్తులు అసంఖ్యాకములు. ప్రళయ జలమునందు అతడు శయనించినప్పుడు కమలము ఉద్భవించినట్టి అతని నాభి హ్రదము నుండి నేను విజ్ఞాన శక్తిగా ఉద్భవించుతుంది. అతని వైవిధ్య పూర్ణముగు శక్తులను భౌతిక జగత్తు రూపమున వ్యక్తీకరించుటయందు నేనిప్పుడు నియుక్తుడనై ఉన్నాను. కనుక నా భౌతిక కర్మ నిర్వహణమునందు వేద మంత్రోచ్చారణము నుండి నేను గతి తప్పరాదని ప్రార్థించుచున్నాను. ఫస్ట్ బ్రహ్మదేవుడు తను ఆచరించి మనకు చెప్తున్నాడు ప్రార్థన ఎలా ఉండాలి. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇప్పుడు భౌతికత్వం మొత్తం ప్రపంచం అయితే ఏర్పడిపోయింది, పదార్థాలు ఏర్పడ్డాయి. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ప్రభావం వల్ల విశ్వం ఏర్పడింది. ఇప్పుడు వీటిల్ని ఉపయోగించి నేను సృష్టి జరపబోతున్నాను. దీన్నే ఏమన్నాం మనం, విసర్గ అని. బ్రహ్మదేవుడు భగవంతుడు సృష్టించిన దాన్ని ఉపయోగించి తను సెకండ్ స్టేజ్ లో మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తున్నాడు. దీన్నే విసర్గ అంటున్నాడు. ఓకే, ఈ కర్మ నిర్వహణ యందు వేద మంత్రోచ్చారణము నుండి నేను గతి తప్పరాదు అంటే సత్యం నుంచి నేను పక్కకి వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్ నేను చెప్పుకున్నాను కదా సుప్రభాతం. పరమ పురుషుడును పురాణ పురుషుడును అగు దేవదేవుడు అమిత కరుణామయుడై ఉన్నాడు. తన కమల నయనములను తెరుచుట ద్వారా
అతడు దరహాసముతో వరదానము కావించవలెనని నేను కోరుచున్నాను. కరుణతో తన ఆదేశములను పలుకుట ద్వారా అతడు సమస్త విశ్వమును ఉద్ధరించగలడు మరియు నా విషాదమును తొలగించగలడు. సో స్వామి, నువ్వు మేలుకుని నా యందు అనుగ్రహం చూపించి విశ్వ కళ్యాణార్థం మేలుకు అంటుంటాడు. అన్నమయ్య కీర్తన వస్తుంది, విన్నపాలు వినవని వింత వింతలు. అంటే భగవన్ నువ్వు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మేలుకోవయ్యా అంటాడు. బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, ఫస్ట్ నువ్వు మేలుకున్నా ముందు నాకు ఒక పని అప్పగించావు, సృష్టి కార్యాన్ని. సో దీన్ని చేయడానికి నాకు శక్తి నువ్వు. అతడు ఏంటి, కమల నయనములను తెరుచుట ద్వారా అతడు దరహాసముతో వరదానము కావించవలెనని. సరే, మనం భగవంతుణ్ణి మేలుకొల్పు శ్లోకం అనమాట. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నాయన మేలుకో, నీ దరహాసాన్ని నాకు ప్రసాదించి నేను అడిగిన వరాల్ని నాకు ఇవ్వు. సో బ్రహ్మదేవుడు వరాలు మనకు అర్థమయ్యాయి కదా. మనకు కూడా ఐడియల్ ప్రేయర్ అదే అవ్వాలి. మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు పలికింది, విదుర తన ఉద్భవమునకు మూలమును గాంచిన పిదప బ్రహ్మదేవుడు యథాశక్తి తన మనోవాక్కులతో అతని కరుణకై ప్రార్థించును. ఆ విధంగా ప్రార్థించి తపో జ్ఞాన సమాధులచే అలసట చెందిన వాని వలె పిదప అతడు మౌనం వహించును. 100 సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపస్సు ఆచరించాడు, ప్రార్థన చేశాడు. భగవద్ దర్శనం అయింది, ప్రార్థన చేశాడు. తన ప్రార్థన చేసి మౌనం వహించాడు. తర్వాత ఏముంది, బ్రహ్మదేవుడు వివిధ లోక సృష్టి విషయమున పరమ ఆతురతను కలిగి ఉన్నట్లుగాను ప్రళయ జలమును గాంచుటచే విషణ్ణుడై ఉన్నట్లుగాను భగవానుడు గాంచును. అతని మనోగతము నెరిగిన దేవదేవుడు సమస్త మోహమును తొలగింపజేయచు గంభీరమగు వాక్కుతో ఇట్లా పలికిను. సో ఎలా చేసిన కర్మ ద్వారా బంధితుడు కాకుండా ఉండాలి, ఎలా మిథ్యాగర్వం రాకూడదు, నువ్వు ఇవే కదా అడిగావు బ్రహ్మదేవ. భగవంతుడు చెప్తున్నాడు, అది ఎలా చేయాలో నేను నీకు చెప్తాను. ఓకే, ఎందుకు బ్రహ్మదేవుడు ఇంకా ఫుల్ రెడీగా ఉన్నాడు. భగవంతుడు ఆజ్ఞ అవ్వాలే కానీ ఇంకా సృష్టి మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. సో శ్రీ భగవానువాచ, అంతట భగవానుడు ఇట్లు పలికింది, బ్రహ్మదేవ, ఓ వేద గర్భుడా, సృష్టి నిర్వహణను గూర్చి విషణ్ణుడవు గాని చింతాగ్రస్తుడవు కాని కాబోకును. దేని కొరకు నీవు నన్ను ప్రార్థించుచుంటివో అది నీకు ఇది వరకే ఒసగబడినది. నువ్వు ఏదైతే సృజనాశక్తి కావాలి అంటున్నావో నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్. ఓ బ్రహ్మదేవ, నా కరుణను బడయుటకు నీవు తపో ధ్యానములందు నిలిచి జ్ఞానమును అభ్యసింపుము. ఈ కర్మల ద్వారా నీవు సమస్తమును హృదయాంతరము నుండియే అవగతము చేసుకొనగలవు. సో నీకు దీనికి సృష్టికి చేయవలసిన జ్ఞానం అంతా నేను నీకు ఇచ్చేసాను, ఆ శక్తి. అది నీకు ఇప్పుడు అవగతం కావాలి. ఓకే, అవగతం కావాలి అంటే ఏం చేయాలి, నువ్వు ధ్యానం చెయ్యి. నీవు తపో ధ్యానములందు నిలిచి జ్ఞానాన్ని అభ్యసించు. జ్ఞానాన్ని నేను ఆల్రెడీ ఇస్తున్నాను. ఓకే, ఎప్పుడు కూడా మధ్య ఒక ఇది చదివాను, గురువు దగ్గర నుంచి జ్ఞానం ప్రవాహంలో వస్తూ ఉంటుంది. ప్రభుపాద వారి దగ్గర నుంచి జ్ఞానం ఎంత వస్తుంది, మనం అది పట్టుకోవడానికి, ఆ నీళ్లు తెచ్చుకోవడానికి మనం స్పూన్ వాడుతున్నావా, గ్లాస్ వాడుతున్నావా, బిందె వాడుతున్నావా, గిన్నె వాడుతున్నావా, ట్యాంకరే తెచ్చుకుంటున్నావా, అది మన ఇష్టం. ఓకే, గురువు నుంచి జ్ఞానం అలా అనంతంగా వస్తుంటుంది. అసలు ప్రభుపాద ఎంత రాశారో మనకు అర్థం కాదు. ఇంకా అనంతం ఉంది. మనం ఏ పాత్రని మనం పట్టుకుని ఉన్నాం, దాన్ని బట్టి మనకు అవగతం అవుతుంది. సో ఎంత మనకు కావాలో అంత పాత్రను తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ధ్యానం ఆచరించు, నీకు ఆల్రెడీ నేను నీకు ఆ శక్తిని ఇచ్చాను, అది నీకు అవగతం కావడానికి నువ్వు ధ్యానం చెయ్యి ఉంటుంది. బ్రహ్మదేవ, భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మల నిర్వహణమున నీ యందును మరియు విశ్వమందంతటను నన్ను నీవు గాంచగలవు.
స్వయంగా నీవు విశ్వము జీవులందరూ నాయుందున్నట్లుగా నీవు చూడగలవు. భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు, ఎప్పుడైతే నువ్వు శుద్ధ భక్తిలో స్థితమై ఉన్నావో అప్పుడేంటి, అందరిలోనూ నన్ను చూడగలవు, నాలోనూ విశ్వాన్ని చూడగలవు. ఎప్పుడైనా చూశాడా బ్రహ్మదేవుడు? ఇలాంటి అనుభూతి బ్రహ్మదేవుడికి ఎప్పుడైనా కలిగిందా? అన్ని చోట్ల విష్ణుమూర్తిని చూశాడా బ్రహ్మదేవుడు? బ్రహ్మ విమోచన లీల చూస్తాం. బ్రహ్మ విమోహన్ లీల. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు కొంచెం సైట్ ట్రాక్ అయ్యాడో కృష్ణుడు ఏం చేశాడు? తిరిగి భక్తి యోగంలో బ్రహ్మదేవుడు స్థాపించడానికి గొప్ప లీల ఆచరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి భక్తిలో అంటే పశ్చాత్తాపడి కృష్ణుడికి వచ్చి నమస్కరించినప్పుడు ఏమైంది? అంతటా కృష్ణుడిని చూడగలిగాడు, కృష్ణుడిలో విశ్వాన్ని చూడగలిగాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ సృజనాత్మక కర్మల నిర్వహణమున నీ యందును మరియు విశ్వమంతటను నన్ను నీవు గాంచగలవు. స్వయంగా నీవు విశ్వము జీవులందరూ నా యందు ఉన్నట్లుగా నీవు చూడగలవు. స్థూల సూక్ష్మ దేహ భావనల నుండి నీవు ముక్తుడవైనప్పుడు మరియు గుణ ప్రభావము నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యమున నీ స్వరూపమును నీవు అనుభూతమనర్చుకొనగలవు. ఆ సమయమున నీవు విశుద్ధ చైతన్యమున స్థితుడవై ఉండగలవు. ఒక్క నిమిషం. సారీ, కాల్ వెయిట్ చేస్తున్నాను అనుకున్నాను. ఎప్పుడైతే గుణాల నుంచి నువ్వు బయటపడతావో, గుణాల నుంచి బయటపడడానికి మార్గం ఏంటి? అది ముందు చెప్పాడు. భక్తి యందు ఎప్పుడైతే స్థితుడవై ఉన్నావో ఇప్పుడు గుణాల నుంచి బయటపడతావు. గుణాల నుంచి బయటపడినప్పుడు నీ స్వరూపమును నీవు అనుభూతమునర్చుకొనగలవు. నీకు నాతో గల శాశ్వత సంబంధం అంటే ఆ శాశ్వత బంధంలో నువ్వు ఉంటావు. అసంఖ్యాకముగా ప్రజాభివృద్ధిని కావించి పలు విధములగు సేవలను నీవు విస్తృత పరుపగోరినందున ఆ విషయమున నీవెన్నడును నష్టము చెందబోవు. ఎల్లప్పుడూ నీ ఎడ నా అనుగ్రహము వృద్ధి చెందుటయే అందులకు కారణము. అంటే ఇంత సృష్టి చేయబోతున్నాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు ఎంత సృష్టి చేయబోతున్నాడు? 8,40,000 కదా, 84 lakhs, సారీ 84 లక్షల జీవరాశుల్ని అతను సృష్టించాలి అంటే ఎంత క్రియేటివిటీ ఉండాలి, మీకు అర్థమవుతుంది? ప్యాషన్, రజోగుణ వాడబోతున్నాయి. ఇప్పుడు నువ్వు అనంత సృష్టి చేయబోతున్నావు. బ్రహ్మదేవుడు చేసిన సృష్టి కూడా తక్కువ కాదు. అంటే భగవంతుడి సృష్టితో కంపేర్ చేయట్లేదు, కానీ భగవంతుడి సృష్టి ఉపయోగించి ఉన్నవి 23 పదార్థాలు. యాక్చువల్లీ మాకు చిన్నప్పుడు ఈ ఐటమ్స్ అయితే తెలియవండి, మీ అందరికీ తెలుసా నాకు తెలియదు. ఇప్పుడు వచ్చే కొద్దీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ రకరకాల వంటలు ఉన్నవి, అదే అందరిది అదే వంటలు, అదే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కానీ ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి. సో బ్రహ్మదేవుడు ఉన్నది 23 పదార్థాలే, కానీ 84 లక్షల జీవరాశులను అతడు ఇలా వాడేవాడు. ఇలా చేయాలి, ఈ గుణానికి ఇది, ఈ గుణానికి ఇది. సో మొత్తం ఈ క్రియేటివిటీ సృష్టి కావాలి అంటే రజోగుణంతో చేయగలగాలి. సో అలా చేసినా కూడా ఆ విషయమును నువ్వెన్నడు నష్టము చెందబోవు. ఎందుకు అంటే ఎల్లప్పుడూ నీ మీద నా అనుగ్రహము వృద్ధి చెందుతాయే. నువ్వు నా తరఫున సృష్టి చేస్తున్నావు, నా ప్రీత్యర్థం ఎప్పుడైతే చేస్తున్నావో, దీనివల్ల అంటే కోరుకున్నాడు కదా బ్రహ్మదేవుడు,
నాకు గర్వం రాకూడదు, అంటే నాకు గర్వం రావద్దు, నేను గుణ ప్రభావంలోకి రావద్దు, అలా నాకు వరమివ్వు అంటున్నాడు. మరి బ్రహ్మదేవుడికి అహంకారం వచ్చింది కదా, అంతే కదా బ్రహ్మ విమోహన లీలలో. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నష్టం చెందబోవు, నా అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంది, అందుకే నీకు అహంకారం రాగానే నేను వచ్చి కరెక్ట్ చేశాను అని అర్థం. అది ఒకవేళ నీకు రాదు, నువ్వు భక్తి యోగం కింద చేస్తున్నప్పుడు, ఒకవేళ నువ్వు గతి తప్పితే నేను దాన్ని సెట్ చేస్తాను, నీకు వచ్చిన భయం ఏం లేదు. సో నువ్వు సృష్టిని ప్రారంభించు అని చెప్తున్నావు. నీవు ఆది ఋషివి, నీ మనస్సు ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉన్నందున ప్రజోత్పత్తి యందు నీవు నెలకొనినప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడూను ఆక్రమించబోదు. సృష్టిని చేస్తున్నప్పటికీ, ప్రజా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, అనేక మంది పుత్రులు, వాళ్ళకి పుత్రులు, మీకు బ్రహ్మకి ఉన్న పని ఇది ఒక్కటే కదండి. అంటే బ్రహ్మ పూర్తిగా సృష్టి యందు నిమగ్నమై ఉన్నాడు, ఉన్నా కూడా రజోగుణి యొక్క పాపం నీకు ఉంటదు అని చెప్తున్నాడు. నా రూపము ఏ విధముకు భౌతికమైన దాని చేతను, ముఖ్యముగా 5 స్థూల తత్వముల చేతను మరియు 3 సూక్ష్మ తత్వముల చేతను తయారు చేయబడలేదని నీవు ఎరిగి ఉన్న కారణమున బద్ధజీవులచే సులభముగా తెలియబడని వాడనైనప్పటికీ నన్ను నేడు ఎరుగగలిగితివి. నువ్వు నన్ను తెలుసుకోగలిగావు. ఇందాక బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు భౌతికత్వంలోకి రావు కృష్ణ అంటే అర్థమవుతుంది బ్రహ్మదేవుడికి, భగవంతుడి యొక్క దివ్యత్వం వేరు, భౌతికత్వానికి సపరేట్. నువ్వు నన్ను దివ్యం కింద చూడగలిగావు, గుణరాహితుడు కింద నువ్వు చూడగలిగావు, కాబట్టి నువ్వు కూడా గుణ ప్రభావంలోకి రావు. ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో, ఓహో గుణాల వల్ల గుణాలే చూస్తూ పోయాం అనుకోండి, మనకి మన యొక్క ఆ గుణరాహిత్యమైన తత్వం మనకి అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతం మన పరిస్థితి అంతా ఎలాగా, కన్న మీద నీళ్లు చల్లే ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? చల్లంగానే బుస్సుమంటుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. వినంగానే అవును కదా అని ఓ నిమిషం మనం ప్రయత్నించవచ్చు, ఓహో ఇప్పుడు ఈ కోపం వచ్చింది, ఇక్కడ రజోగుణం పెరిగినట్టుంది నాలో, కానీ కంటిన్యూస్ అనాలిసిస్ మనకి అదొక్క సాంగత్యంలోనే అవుతుంది. అందుకే ఎప్పుడు నిరంతరం సాంగత్యంలో ఉంటే, ఒకవేళ మనం దారి తప్పినా మనకి పక్కన భక్తులు ఉంటారు, ఇలా కాదు నువ్వు చేయాల్సింది. దేవేంద్రుడికి అంటే ఇంద్రుడికి భాగ్యవశత్తు నారదుడు వచ్చి చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, హిరణ్యకశిపుడి భార్య నువ్వేదో అనుకుంటున్నావు, ఊహించుకుంటున్నావు, వచ్చేవాడు పుత్రుడు జన్మించంగానే ఇది. నారదుడు సాంగత్యం వల్ల ఇంద్రుడు ఏం చేశాడు, ఓహో అయితే తప్పైపోయింది అని చెప్పి వెంటనే తల్లి కొడుకు ఇద్దరికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్తుంది. ఎప్పుడు సాంగత్యం అనేది ఉండాలి, సాంగత్యంలో ఉండాలి. భక్తులకి మన ప్రాబ్లం కూడా చెప్పుకోవచ్చు. ఇందాక నేను జాయిన్ అయ్యేటప్పటికి మీరందరూ ఈ కరోనా గురించి మాట్లాడుతూ ఉన్నారు. తీసుకున్న వ్యాక్సిన్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. భౌతిక సొల్యూషన్ ఎప్పుడూ కూడా ఓకే ఎలా ఉంటుంది అంటే అసలు ప్రాబ్లం కంటే కూడా ఎక్కువ అవ్వచ్చు కొన్నిసార్లు. భౌతిక సొల్యూషన్ ఎప్పుడు అంతే. దీన్ని మనం ప్రకృతిని మనం ఇక్కడ జయించాము అనుకుంటాం, అది ఇంకో రకంగా వస్తుంది, ఇంకో రకంగా వస్తుంది, ఇంకో రకంగా వస్తుంది. హలో, ఓకేనండి. సో ఎప్పుడూ కూడా ఒక ప్రాబ్లంని మనం భౌతిక దృష్టితో సాల్వ్ చేయడం అవ్వదు. సో స్పెషల్లీ మనకి కొంచెం ఫిజికల్ ప్రాబ్లం ఓకే, ఇక్కడ ఇది వస్తే ఈ మందు అవన్నీ ఓకే, మనకి ముఖ్యంగా కావాల్సింది మనస్సుకి వస్తున్న ప్రాబ్లమ్స్, అవునా కాదు? మానసికంగా ఉన్న ప్రాబ్లంకి మనం భక్తుల యొక్క సహాయం, శాస్త్రం యొక్క సహాయం తీసుకోవాలి, అప్పుడే మనకి సొల్యూషన్ వస్తుంది.
భౌతికత్వంతో దాన్ని సాల్వ్ చేయాలి అని వస్తే ఇంకా పెద్ద ప్రమాదంలో పడిపోయే, ఇంకా పెద్ద చిక్కులో పడిపోయే ప్రమాదం ఉంది. ఓకే, సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి, నువ్వు నన్ను గుణరాహిత్యుడు కింద చూడగలిగావు కాబట్టి నువ్వు కూడా గుణరాహిత్యంలో స్థితుడవు అవుతావు. యాక్చువల్లీ అందుకనే నేను అంటే నేను ఎవరికి అర్థం కాకపోయినా నువ్వు ఈ గుణరాహిత్యం కింద చూడగలిగావు కాబట్టి నేను నీకు అర్థం అవుతున్నాను అంటున్నాను. నీ జన్మ ధారమగు కమలము యొక్క తూడుకు మూలమనున్నది ఉన్నదా అని ఆలోచించుచు దాని నాళమునందును నీవు ప్రవేశించి ఉంటివి, అయినను దేనిని నీవు కనుగొనజాలకపోయితివి. కానీ ఆ సమయముననే అంతరము నుండి నేను నా రూపమును వ్యక్తపరచితిని. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా ఇందాక బ్రహ్మదేవ్, సృష్టి అయినప్పుడు ఏమీ కనిపించలేదు, తూడి లోపలికి వెళ్ళాడు, ఏం కనిపించలేదు, అప్పుడు నేనే నీకు జ్ఞానాన్ని ప్రసాదించాను. బ్రహ్మదేవ, నా దివ్య కర్మల మహిమలను కీర్తించుచు నీవు కావించిన స్తోత్రములు, నన్ను అవగతము చేసుకొనుటకు నీవు అనరించిన తపస్సులు, నాయందు నీకు గల దృఢమగు నిష్ఠ అను వానిని నా నిర్హేతుక కరుణగానే భావింపవలను. ఇంత నువ్వు చేయగలిగావు, నన్ను నువ్వు ఇంత తపస్సు ఆచరించగలిగావు, నన్ను నువ్వు తెలుసుకోగలిగావు, నా దర్శనాన్ని నువ్వు పొందగలిగావు అంటే అది కేవలం నా యొక్క కరుణ వల్ల అని తెలుసుకో అంటుంది. లౌకికులకు లౌకికముగా గోచరించున్నట్టి నా దివ్య గుణముల దృష్ట్యా నీవు కావించిన వర్ణనముచే నేను మిగుల ప్రీతి నొందితిని. సమస్త లోకములను నీ కర్మలచే కీర్తనీయము కావింపవలెనన్నది కోరికను నేను పూర్ణము కావింతును. అంటే యాక్చువల్లీ భక్తుడు ఏమని కోరుకుంటాడు అంటే, భక్తుడు ఒకటి, నేను భగవత్ ప్రీత్యర్థం ఉండాలి, భగవంతుడిని తెలుసుకోవాలి. నేనే కాదు సమస్త జీవులు కూడా తెలుసుకోవాలి. ప్రహ్లాదుడికి ఆ దయ ఉండేది, ఆచార్యులకి ఆ దయ ఉంటుంది. సరే నేను తెలుసుకున్నాను, ఇది సచ్చిత ఆనందమైన తత్వం, ఇది అరే నేను వాళ్ళకు కూడా చెప్పాలి, ప్రతి ఒక్కడికి చెప్పాలి. సో బ్రహ్మదేవుడు ఇక్కడ ఏమన్నా అంటే, శ్రీకృష్ణ భగవానుడు విశ్వమందట ప్రతి జీవుని చేతను తెలియబడవలనని విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా వాంఛించు. భక్తుని అట్టి కోరిక సర్వదా భగవానునిచే అనుగ్రహింపబడును. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవడైతే నువ్వు ఇంతవరకు చేసిన స్తోత్రం ఇవన్నీ కూడా ఆ శుద్ధ భక్తి కోసం చేస్తున్న ఆ కోరిక, ఇవన్నీ కూడా నాకు అత్యంత ప్రీతిని ఇస్తున్నాయి. భక్తుడు ఎందుకు భగవంతుడికి అంత ప్రీతి అంటే, అతడు కేవలం తన గురించి కాకుండా ప్రతి ఒక్కళ్ళని భక్తిలో నెలకొల్పాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, నాకు వచ్చిన భయం లేదు స్వామి, నేను ఎలా అయినా నీ స్మరణతో ఉండిపోతాను. పాపం వీళ్ళందరి అసురుల సంగతి ఏంటి, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నారు. మనకి రామానుజాచార్య, నేను నరకంకి వెళ్తే ఏంటి, వీళ్ళందరూ ఉద్ధరింపబడతారు. ఓకే, సో ఆ భక్తుడికి ఏమని ఉంటుందంటే, ప్రతి ఒక్కడిని కృష్ణుడికి కనెక్ట్ చేసేయాలి. మామూలుగా అంటే బ్రహ్మదేవుడి పొజిషన్ ఇక్కడ ఎలా ఉంది అంటే, ఇంటికి పెద్ద ఉన్నాడు అనుకోండి, 100 మంది అన్నదమ్ములు ఉన్నారు. సో పెద్దవాడికి ప్రేమ వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళకి రావట్లేదు. అరే తమ్ముళ్ళందరికీ కూడా తండ్రి మీద ప్రేమ రావాలి, ఎందుకు అందరూ తన తమ్ముడు. సో బ్రహ్మదేవుడు ఏంటి, ప్రతి జీవుడు కూడా భగవంతుడి యొక్క స్థితిలోకి కనెక్ట్ అవ్వాలి. అతడు ఇప్పుడు సృష్టి ఎలా చేయాలో చూడండి. బ్రహ్మదేవుడికి ఈజీ జాబ్ ఏం కాదు, రకరకాల షేప్స్ చేసి మిక్సీలో వేసేసి కాదు. ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉండాలి అంటే, అతడికి మళ్ళీ భగవంతుడి వైపు దృష్టి వెళ్ళాలి. మీకు అర్థమైందా? సో ప్రతి ఒక్కళ్ళ కర్మలను అనుసరించి, కోరికలను అనుసరించి, కానీ గమ్యం మళ్ళీ కృష్ణుడి వైపుకి ఉండాలి. సో అంత గొప్ప బాధ్యత తీసుకున్నాడు బ్రహ్మదేవుడు. సో అదే కృష్ణుడు మెచ్చుకుంటున్నాడు.
ఓకేనా? నీవలే ప్రార్థించి ఆ విధంగా నన్ను అర్చించడి ఏ మానవుడైనను నేను సర్వేశ్వరుడనైనందున అతి శీఘ్రముగా తన సమస్త కోరికలను పూర్ణము కావించుకొనును. సో నీలాగే ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ముఖ్యంగా 3 విషయాలు. 4వది కూడా ఇప్పుడు జత అయింది. 4వది ఏంటి? సమస్త జీవులని కృష్ణ చైతన్యంలోకి తీసుకురాగలిగే ఉద్దేశం. ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్త కోరికలు తీరుతాయి అని చెప్తున్నాను. సాంప్రదాయపు సత్కర్మలు, తపస్సు, యజ్ఞములు, దానము, యోగము, సమాధి మొదలగు వాని నిర్వహణపు చరమ లక్ష్యము నాకు ప్రీతిని కలిగించుటయే అనుట తత్వవిధుల అభిప్రాయమై ఉన్నది. మంచి కృష్ణుడు కూడా చెప్తారు భగవద్గీత. యజ్ఞ, దాన, తపస్సు ఏదైనా సరే లక్ష్యం నా ప్రీతి అర్థం. ఎల్లరకు నేనే పరమాత్ముడను, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడను, పరమ ప్రియుడను అయి ఉన్నాను. జనులు తప్పుగా స్థూల సూక్ష్మ దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు, కానీ వారు కేవలము నా ఎడనే అనురక్తులై ఉన్నారు. నీ సంపూర్ణ వేద జ్ఞానము ద్వారాను సమస్తమునకు పరమ కారణుడను అగు నా నుండి ప్రత్యక్షముగా లభ్యమైన దేహము ద్వారాను నీవిప్పుడు నా ఆదేశములను అనుసరించుచు పూర్వము వలనే జీవులను సృజింపను. సరే, నీకు అన్ని సమకూడే శక్తిని ఆల్రెడీ ఇచ్చేసాను. నువ్వు ధ్యానం ద్వారా దాన్ని అవగతం చేసుకో. నిత్యం భక్తి యోగంలో స్థాపితమయ్యి ఉండు. తద్వారా నువ్వు గుణ ప్రభావితుడవు కావు. అలాగే నీకు మిథ్యాహంకారం కలుగబోదు. ఓకే, ఇప్పుడు నువ్వు సృష్టిని ప్రారంభించు అని చెప్తున్నావు. మైత్రేయముని పలికెను, విస్తారము కావించమని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు ఆదేశం ఒసగిన పిమ్మట ఆదిదేవుడు తన స్వీయ నారాయణ రూపమునందే అంతర్హితుడయ్యను. అంటే బ్రహ్మదేవుడికి ఇంతసేపు హృదయంలో భగవంతుడు దర్శనమై మాట్లాడుతుంది, కనిపిస్తుంది. సో అంతర్హితుడు. సో అంటే ఇంకా బ్రహ్మదేవుడికి అంతర్ధానం అయ్యాడు కృష్ణుడు. భగవంతుడు తన సరే సృష్టిని ఇంకా ఆరంభించు అని చెప్పి తను బయలుదేరాడు. సో నెక్స్ట్ మనకి బ్రహ్మదేవుడి యొక్క సృష్టి విభాగం. సృష్టి మొదట ఏంటి సృష్టిస్తున్నాడు, ఎలా మొదలు పెట్టాడు, చాలా ఫస్ట్ బ్రహ్మదేవుడు రావడం తర్వాత చాలా చాలా ఇంట్రెస్టింగ్ చరిత్ర మనం చదవబోతున్నాం అండి. రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సారీ, వాళ్ళు 2-3 సార్లు మధ్యలో